Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. 18 months తర్వాత ఇది క్లీన్ చిట్ అనేది జరిగింది. ఈ మధ్యలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. ఒక న్యూస్ వేసేసారు, తర్వాత పాజిటివ్ వచ్చేసిందని కూడా వేసేసారు. తర్వాత నేను కాదని మొత్తుకుంటున్నా ప్రతి విషయాన్ని అవును 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 అని చూపించడానికి ట్రై చేశారు. ఇదే నైల్ పాలిష్ పెట్టుకుని నేను బిర్యానీ చేస్తే దాన్ని కూడా బూత్ చేసేసి ఎప్పుడుతో పాత వీడియో ఇప్పుడు నేను ఇంట్లోనే ఉన్నానని నటిస్తూ పెట్టిందా అంటాడు. ఎవరో ఒక అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకుంది, ఆ అమ్మాయిని చూపించేస్తున్నారు బయటకు వచ్చిన దాంట్లో హేమా 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 అని చెప్పేసి. ఆ అమ్మాయిని నేను కాదు అంటే అడ్డంగా దొరికిపోయి బొక్కాయిస్తున్న హేమనేస్తారు. ఓన్లీ మీరు ఆ రేవుబట్టిలో ఉన్నారనే పాయింట్ గుర్తుంది కానీ ఇప్పుడు ఈ రోజు ఇది జరిగిందని తెలియదు. నెగిటివ్ న్యూస్ ని ఎట్లా అయితే వేశారో పాజిటివ్ కూడా అట్లాగే జనాల్లోకి తీసుకువెళ్తే వాళ్ళకి ఒక రెస్పెక్ట్ మిగులుతుంది. ఎనీ ఛానల్ అడుక్కునే వాళ్ళు రోడ్ల మీద అడుక్కునే వాళ్ళు 10,000 ఇచ్చి తీసుకుని వచ్చి కూర్చోపెట్టి హేమక్క గురించి మాట్లాడని చెప్పి మాట్లాడిచ్చారంట. అంటే వాళ్ళే కెమెరా ముందు మాట్లాడేసి నేను ఆ ఛానల్ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళ అమ్మా నాన్న ఏంటి, వాడి పుట్టుకేంటి, సిగ్గుండక్కర్లా టీవీ వాడికి. భయమేస్తుంది. అందుకే ఈషాని నేను మీడియాకి కనపడకుండా దాచుకుంటున్నాను. ఒక రేపిస్ట్ కనపడకుండా దాచుకున్నామంటారు కదా, అలాగా మీడియాకి కనపడకుండా నా బిడ్డని దగ్గర దాచుకుంటున్నాను. 18 నెలలు కూడా మీడియా ముందుకు రాకపోవడం, ఓన్లీ కోర్టు అది ఇంకా తీర్పు ఏమి రాలేదు కాబట్టి ఇవ్వకూడదు కాబట్టి మీరు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, మీడియా ముందుకు రాలేదు. వన్స్ కోర్టుకి కేసు వచ్చేసిన తర్వాత ప్రాబ్లం లేదు, మాట్లాడొచ్చు. ఇప్పుడు నేను రామా అంటాను, నువ్వు దాన్ని నన్ను నీ అమ్మ అన్నావా అనుకో, అది మళ్ళీ ఇష్యూనే కదా. ఇప్పుడు నువ్వు అన్నట్టు 3-4 days అయింది కదా కేసు అయిపోయి మనకి చేతికి పేపర్స్ వచ్చి, ఇప్పుడు వరకు ఒక్కళ్ళు కాల్ చేయలేదు తెలుసా. రేవుపాటి ఈ డ్రగ్స్ కేసు అనే పాయింట్ మీ మీదకి వచ్చిన తర్వాత లైక్ చాలామంది మీతో మాట్లాడడానికి కానీ, అంటే మీ సర్కిల్లో ఉండే వాళ్ళు కొంచెం దూరం అయ్యారని కానీ, మీ వర్క్స్ కూడా చాలా ఇబ్బందులు అయ్యాయని. ఆ టైంలో పాప జాబులకి ఎవరెవరికైతే అప్లై చేసి ఉంటుందో వాళ్ళందరూ చాలా మంది అసలు ఇచ్చిన డేట్ కూడా పోస్ట్పోన్ చేశారు. అయ్యో నేను వెళ్ళాను అనుకో వీళ్ళ బర్త్డేకి, అమ్మో హేమ వచ్చింది పోలీసులు వస్తారేమో అలా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. నా ఫ్రెండ్స్, నా క్లోజ్ ఫ్రెండ్స్ బర్త్డే పార్టీలకి వెళ్తే వెళ్ళిపోండి తొందరగా, హేమ ఉంది కదా పోలీసులు వస్తారు. ఇదే టైంలో 50 లక్షల ఎంట్రీ టికెట్ అని చెప్పారు. నా మైండ్ పోయింది. వాళ్ళ ఇష్టం 50 లక్షల టికెట్ పెట్టుకుని అక్కడ ఉన్న మొక్కలన్నీ చూసావు కదా, పొట్టి పొట్టి అమ్మాయిలు వాళ్ళు 50 లక్షలు ఇచ్చి పెట్టుబడి పెట్టే మొక్కలా ఉన్నాయా. నా అకౌంట్స్, మా అమ్మాయి అకౌంట్స్, మా ఆయన అకౌంట్స్, మా అమ్మగారిది, మా తమ్ముడిది, నా చుట్టూ ఉన్న నా ఫ్రెండ్స్ అకౌంట్స్ మొత్తం ఇట్లా ఇట్లా దులిపారు. అది మీ అమ్మగారి గురించి కూడా నిన్న మనం వీడియో అప్లోడ్ చేసిన దాంట్లో ఫుల్ ఎమోషనల్ అయ్యారు. చాలా అసలు ఆ అమ్మ ఏమైపోయిందంటే బ్లాంక్ అయిపోయి ఎవరో వచ్చేసారు నన్ను తీసుకెళ్ళిపోతున్నారు. అప్పటి నుంచి ట్రీట్మెంట్లు జరుగుతూనే ఉన్నాయి. సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఒక స్టేజ్లో నేను డిప్రెషన్కి వెళ్ళిపోయి నేనే చచ్చిపోదాం అనుకునే ఒక స్టేజ్లో మా అమ్మ నన్ను బతికిచ్చింది. హేమగారు అనగానే చాలా పెద్ద సర్కిల్, పెద్ద పొలిటికల్ కానీ లేకపోతే అంత మంచి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. ఫోన్ కొడితే 5 నిమిషాల్లో జరిగిపోయే పని అని ఉన్నారు. కానీ ఎందుకు ఇంత 18 నెలలు డ్రాగ్, అంటే నేను నెలలు నడవడానికి నేను తప్పు చేసి ఉండుంటే డెఫినెట్ గా అడిగేదాన్ని. నేను చేయనప్పుడు నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు రికమెండేషన్ తీసుకోవాలి. నేనైనా దేశద్రోహం చేస్తానా, నన్ను అర్ధరాత్రి పట్టుకెళ్ళి జడ్జి ముందు నుంచోబెట్టి సినిమా రేంజ్లో నన్ను తీసుకెళ్లి జైల్లో వేయడానికి. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ యాక్టర్ హేమ గారు. 18 నెలల క్రితం రేవుపాటి అని చెప్పి, రేవుపాటిలో దొరికిపోయిన హేమ అని చెప్పి, డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయిన హేమ అని చెప్పి చాలా బ్రేకింగ్ న్యూస్లు వేశారు. కానీ 18 నెలల తర్వాత కోర్టే తీర్పు ఇచ్చిందనమాట. ఏం తప్పు లేదు, నిర్దోషి అని చెప్పి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అసలు ఈ 18 నెలల గ్యాప్లో తన పోరాటం, ఎలాంటి పోరాటం చేశారు, అసలు ఆ మచ్చ అసలు అక్కడ ఏం జరిగింది, అసలు రేవుపాటి ఏంటి ఇలాంటి విషయాలన్నీ తనతో మాట్లాడి అసలు ఏం జరిగిందని మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అండి, అమ్మగారు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇప్పుడు హ్యాపీయా? చాలా హ్యాపీ. అప్పుడు కూడా హ్యాపీ, ఇప్పుడు ఇంకా హ్యాపీ. 18 నెలలు అయింది. ఫైనల్గా ఇప్పుడు కోర్టు నుంచి తీర్పు వచ్చింది. ఏమని ఇచ్చింది కోర్టు మీకు తీర్పు? ఇప్పుడు నా మీద ఏవైతే కేసులు
పడ్డాయో అవన్నీ కొట్టేశారు. అంటే నేను డ్రగ్స్ తీసుకున్నాను అన్నారు, అది ప్రూవ్ అవ్వలేదు, అది కొట్టేశారు. తర్వాత మీడియాలో వీడియో పెట్టాము, మీడియా ఏదో అయ్యింది అని అన్నారు, దాన్ని కొట్టేశారు. క్లీన్ చిట్ ఇచ్చారు. క్లీన్ చిట్ ఇచ్చేసారు అన్నిటికి. ఇది వచ్చిన తర్వాత 18 months తర్వాత ఇది క్లీన్ చిట్ అనేది జరిగింది. ఈ మధ్యలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. అది విన్న వెంటనే మీకు ఏమనిపించింది? మీ ఫీల్ ఏంటి? ఎవరు గుర్తొచ్చారు? నాగా ఎవరు గుర్తు రాలేదు, కానీ మీడియా వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉన్నారు, నా ఫొటోస్ వేస్తూ ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఒక 300-400 కాల్స్ అటెండ్ చేసేసాను ఆల్రెడీ అప్పటికే. నాకు ఒకటే షాకింగ్ ఏంటంటే, నేను ఎక్కడ ఏ పార్టీకి వెళ్ళినా ఆల్ ఓవర్ వరల్డ్ లో ఎక్కడ పార్టీకి వెళ్ళినా 12-12:30కి నేను నా రూమ్ అవుట్, ఎక్కడికైనా వేరే వెళ్తే రూమ్ కి వెళ్ళిపోతాను. లేదా ఇప్పుడు మన హైదరాబాద్ లో ఏదైనా పార్టీస్ జరిగితే గనక నేను ఇంటికి వచ్చేస్తాను. నాకు ఆఫ్టర్ పార్టీలకి వెళ్ళడం, లేకపోతే 2-3 వరకు పార్టీస్ చేయడం నాకు అలవాట్లేదు. సో అదే విధంగా ఆ రోజు కూడా అదే జరిగింది. సో నేను పార్టీకి వెళ్ళాను, 18th వెళ్ళాను, 19th పార్టీ చేశాను, పార్టీ నుంచి నేను వచ్చాను, అది అయిపోయింది. తర్వాత న్యూస్ల మీద న్యూస్లు వస్తున్నాయి, ఫోన్లు చేస్తూ ఉన్నారు. సరే చేస్తున్నారు కదా అని చెప్పి నేను అక్కడ లేనండి, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను, నేను ఒక ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని ఒక వీడియో పోస్ట్ చేశారు. నేను ఆ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఒక చిన్న పొరపాటు ఏం చేశానంటే, నేను ఆ పార్టీకి వెళ్ళాను కానీ వచ్చేసాను అని నేను చెప్పుండాల్సింది. అట్లా కాకుండా నేను వచ్చేసాను అంటే నాకు సంబంధం లేదు, వెళ్ళాను వచ్చేసాను, ఆ పార్టీకి నాకు ఇంకా సంబంధం లేదు కదా. నా టెన్షన్ ఎలా ఉంటది, అది డ్రగ్స్ రేవ్ పార్టీ ఇవన్నీ అనేసరికి నాకు ఒక భయం ఉంటది కదా. సో దాంతో నేనేంటంటే నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి నేను ఒక న్యూస్ ఇవ్వడం జరిగింది. దాన్ని వీళ్ళు చిలవర పరవలు చేసేసి ఏదో చేస్తారు, దెబ్బకి భయం వేసి మళ్ళీ మా ఇంట్లో బిర్యానీ చేస్తూ కిచెన్ లో ఇన్స్టాగ్రామ్ లైవ్ లో అబద్ధం చెప్పడానికి లేదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకటి చెప్పాను, అది అబద్ధం అని వేసేస్తున్నారు. సరే అట్లీస్ట్ మా ఇంట్లోంచి నేనేస్తే అట్లీస్ట్ ఇది హైదరాబాద్ లోనే ఉందిరా బాబు అని అనుకుంటారు కదా. అందుకని నేను ఇమ్మీడియట్ గా మా ఇంట్లోంచి ఇదే నైల్ పాలిష్ పెట్టుకుని నేను బిర్యానీ చేస్తే దాన్ని కూడా బూత్ చేసేసి ఎప్పుడుతో పాత వీడియో ఇప్పుడు నేను ఇంట్లోనే ఉన్నానని నటిస్తూ పెట్టిందా అంటాడు. అసలు మీకు ఈ వీడియో సలహా ఎవరు ఇచ్చారండి? సలహా ఎవ్వరు ఇవ్వలేదు, అందరూ ఫోన్లు చేస్తున్నారు, నేను ఇక్కడే ఉన్నాను, నాకు సంబంధం లేదని చెప్తూ వచ్చాను, ఎవ్వరు వినట్లేదు. సరే ఒక వీడియో పోస్ట్ చేస్తే ఒక గొడవ వదిలిపోతుంది కదా అనే మైండ్ సెట్ తోనే చేశాను నేను. కానీ అంటే ఆ రేవ్ పార్టీలో మీరు వెళ్ళింది సాటర్డే అని విన్నాను, అంటే సండే పార్టీకి మీరు అటెండ్ అవ్వలేదని విన్నాను, అది ఎంతవరకు వాస్తవం? లేదు, సండే పార్టీ కూడా నేను అటెండ్ అయ్యాను. సండే పార్టీకి అటెండ్ అయ్యాను, కానీ నేను ఆ బర్త్డే పార్టీలో కేక్ అది కట్ చేసేసిన తర్వాత నేను బయటకు వచ్చేసాను. మీరు బయటకు వచ్చారు, కానీ ఆ పోలీసులు తీసుకెళ్తున్న విజువల్స్ లో మీరు లేరు. అదే చెప్పాను, నేను ఏం డ్రెస్ వేసుకున్నాను చెప్పు, నీకు గుర్తుందా? అసలు డ్రెస్ గుర్తులేదండి, ఇన్ని మంత్స్ అది కదా. నాకు ఓ ఫోటో ఉంటే కనుక, లేకపోతే డ్రెస్ ఫోటో కూడా నీకు పెడతాను, అది కావాలంటే దీంట్లో యాడ్ చేసి వెయ్యి. నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను, పింక్ ఫ్లవర్స్ ఉంటాయి, పింక్ ఆరెంజ్ ఫ్లవర్స్. నేను అసలు ఈవేళ డ్రెస్ వేసుకొద్దాం అనుకున్నా, ఓకేనా. పైన ఓన్లీ వైట్ షర్ట్ వేసుకున్నా, దట్ స్లీవ్లెస్. నా పర్సనల్ది నేను చూపించాలనుకోలేదు, సో జస్ట్ నేను షర్ట్ వేసుకున్నా. షర్ట్ వేసుకుని మొత్తం బ్లాక్ అండ్ బ్లాక్, ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్. ఎవరో ఒక అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకుంది, ఆ అమ్మాయిని చూపించేస్తున్నారు బయటకు వచ్చిన దాంట్లో, హేమా 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 అని చెప్పేసి. కడికి నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి వస్తే అది వైట్ నైల్ పాలిష్ వేసుకుందే, నువ్వు బ్లాక్ నైల్ పాలిష్ వేసుకున్నావు అని ఫ్రెండ్స్ అందరూ ఫోన్లు చేసి చెప్తున్నారు. ఆ మాత్రం సెన్స్ లేదా వాళ్ళకి, ఎలా వేస్తున్నారు న్యూస్ లో అది ఇదని. నా చుట్టుపక్కల వాళ్ళు, నా ఫ్లాట్ వాళ్ళు ఉంటారు కదా, అందరూ పాపం వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి నాతో గోల్ పెట్టారు. పెడితే మళ్ళీ నేను అనౌన్స్ చేశాను, ఏమంటే ఆ పిల్ల వైట్ నైల్ పాలిష్ వేసుకుంది, ఆ అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకుంది, నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను, ఆ అమ్మాయిని నేను కాదు అంటే అడ్డంగా దొరికిపోయి బొకాయిస్తున్న హేమనేస్తారు. ఇక్కడ నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావా, ఒక న్యూస్ చేసి వేసేసారు, వచ్చిందని వేస్తారు, తర్వాత పాజిటివ్ వచ్చేసిందని కూడా వేస్తారు, ఓకేనా. ఇవన్నీ వచ్చేసినాయి. తర్వాత నేను కాదని మొత్తుకుంటున్నా ప్రతి విషయాన్ని అవును అని చూపించడానికి ట్రై చేశారు. అన్ని కనిపించలా నాకు. బ్లడ్ టెస్ట్లు నావి లేవు, వాళ్ళ దగ్గర నా శాంపిల్స్ లేవు, ఇప్పుడే తీస్తున్నారు. చెప్పారు కూడా అప్పుడు, నేను చెప్పాను నేను ఒక్కదాన్ని వెళ్ళాను నాన్న బెంగళూరు. నిజంగా నేను తప్పు చేసి ఉంటే ఒక 10 మంది రికమెండేషన్ లో, లేకపోతే ఇంకొకటో లేదా లాయర్ నో ఏదో ఒకటి తీసుకుని నేను వెళ్ళేదాన్ని కదా. నేను ఒక్కదాన్ని వెళ్ళాను నాన్న బెంగళూరు, సిసిబి వాళ్ళ దానికి.
వెళ్తే వాళ్ళందరూ 10 మంది వచ్చారు, ఎంక్వైరీ చేశారు, అడిగారు మీరు డ్రగ్స్ తీసుకున్నారా, లేదు తీసుకోలేదు, మీరు ఎన్ని గంటలకు ఉన్నారు, ఎన్ని గంటలకు వెళ్ళిపోయారు, ఇవన్నీ అడిగారు. నేను ఇన్ని గంటలకు వచ్చాను, ఇన్ని గంటలకు వెళ్ళిపోయాను, నేను ఇది అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పాను. దాని తర్వాత మీరు తీసుకోకపోవచ్చు కానీ ఎవరైనా కలిపి మీకు ఇచ్చి ఉండొచ్చు కదా అని మళ్ళీ ఇలాంటి క్వశ్చన్లు కూడా అడిగారు. ఒక్క క్షణం డంగు అనింది నాకు. అంత పెద్ద పార్టీ కదా, ఏమో తెలియదు, ఒక గ్లాస్ తీసుకుని వచ్చేస్తుంటారు, తెలియదు కదా. అయ్యమ్మో అనుకుని ఆ క్షణం ఒక ఆగి వెంటనే చెప్పాను, లేదండి అక్కడ ఉన్న వాళ్ళందరూ నా బ్రదర్స్, నేనంటే చాలా ఇష్టం, చాలా రెస్పెక్ట్, నేను అందుకే అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాను, వాళ్ళు ఎవ్వరు అలా చేయరు, నేను తీసుకోలేదు, నేను తాగలేదు, నేను తీసుకున్నది ఇదిగోండి రెడ్ బుల్, అది నా చేత నేనే ఓపెన్ చేసుకుని తాగాను. ఎగర్ మైజర్ ఉంది, సో అది కూడా సగం బాటిల్ ఉండింది కానీ నేను దాన్ని టచ్ చేయలేదు, ఇది నేను చేసిన పని అని చెప్పేసి చెప్పాను. నా టేబుల్ మీద ఏమైతే ఉన్నాయో అన్ని అడిగారు, అవన్నీ చెప్పాను. ఎన్ని గంటలకు లోపల వచ్చాను, ఎన్ని గంటలకు బయటకు వెళ్ళాను, అన్ని ఎంక్వైరీ చేశారు, అన్ని నేను క్లియర్ కట్గా నేను చెప్పాను. ఓకే, ఇందాక మీరు అడిగేదానికి బిర్యానీ వాళ్ళు చెప్తే అప్పుడు నేను హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు నేను చెప్పాను, ఏమండి ఇప్పుడు తీస్తున్నారు నా టెస్ట్లు, మీరు ఆలోచించండి, అప్పుడు గనక నా టెస్ట్లు ఉండుంటే ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం నన్ను ఎందుకు తీశారు టెస్ట్లు, ఏం అవసరం కదా, ఎవ్వరు అడగలా. అవును కదా, హేమ చెప్పింది ఒక్క నిమిషం నేను చెప్పింది నిజమని నమ్మున్నా మన మీడియా వాళ్ళు కానీ సోషల్ మీడియా వాళ్ళు కానీ, నేను ఈ రోజు అరెస్ట్ అయ్యేదాన్ని కాదు. అయితే నేను చెప్పిన దాన్ని కూడా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాయేమో నేను కొంచెం స్ట్రాంగ్గా చెప్పాను, ఒరే ఫేక్ న్యూస్లు వెయ్యకండి రా, నా టెస్ట్లు వీళ్ళ దగ్గర లేవు, నా శాంపిల్ లేవు, ఇవి ఇప్పుడే తీస్తున్నారు, ఇదిగో ఇప్పుడే ఇచ్చి వస్తున్నాను అని చెప్పాను. దాన్ని వీళ్ళందరూని ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ, బుకాయిస్తున్న హేమ, అరుస్తున్న హేమ అనేసరికి జనాలందరూ ఓ ఇది అరుస్తుంది, ఇది దెబ్బలాడుతుంది, దాని మీదకి వెళ్ళిపోయారే తప్ప ఫ్రస్ట్రేషన్ లో చెప్తుంది అనుకున్నారు. చెప్తుంది దొరికిపోయి ఈ లేసన్ న్యూస్లకి దొరికిపోయి, ఎందుకంటే నేను బయటకు వచ్చిన వీడియో కూడా వేస్తారు కదా, ఏది ఆ తెల్ల డ్రెస్ వేసుకున్న అమ్మాయిని చూపించేసి ఇదిగో బయటకు వచ్చింది, ఇదిగో బయటకు వచ్చింది, ఇదిగో పులి, ఇదిగో పులి, ఇదిగో పులి అంటే అదిగో తోక అంటాం కదా. సో ఆ రేంజ్ లో వీళ్ళు చేసేసారు జనాల్ని కూడా. నేను చెప్పింది ఏది కూడా ఎందుకంటే వింటారు అనుకో, అప్పుడు వాళ్ళు వేసిన న్యూస్ ఫేక్ న్యూస్ అవుతుంది. ఆల్రెడీ చెప్తున్నాం కదా, ఫేక్ న్యూస్ అంటున్నాను కదా నేను. వాళ్ళకి దాన్ని కళ్ళకి గంతలు కట్టినట్టు చేస్తారు జనాలకి. అంటే చాలా విషయాలు, ఇది ఒక విషయం అనే కాదు, చాలా మంది యాక్టర్ల మీద ఏదైనా నెగిటివ్ వచ్చినప్పుడు చాలా న్యూస్ అనేది పెద్ద స్ప్రెడ్ అవుతుంటుంది. కానీ ఇదంతా లేదు, అలాంటిది ఏం లేదు అని క్లియర్ అయిపోయిన తర్వాత దాని గురించి వేయడం మానేశారు. అంటే ఎగ్జాంపుల్ మీదే ఒక 3 days 4 days అవుతుంది మీది వచ్చి, కానీ ఇప్పటికి ఎవరికి తెలీదు, ఓన్లీ మీరు ఆ రేవుపాటిలో ఉన్నారనే పాయింట్ గుర్తుందే కానీ ఇప్పుడు ఈ రోజు ఇది జరిగిందని తెలియదు. మరి దానికి మీరు ఫీల్ అవ్వట్లేదు, దాని మీద మళ్ళీ అవతల వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు? లేదు, నేను 100% యాక్షన్ తీసుకుంటాను. నేను ఇప్పుడు ఆల్రెడీ నేను మంచితనంగా అపాయింట్మెంట్ కావాలి అన్నాను, వాళ్ళు ఎవరో అంట ఆ పర్సన్ తో మాట్లాడాను, నాకు ఇలా అపాయింట్మెంట్ కావాలి అంటే నిన్న ఆయన ఆఫీస్కి రాలేదు, సో సండే ఏదో రాలేదు, ఈ వేళ వస్తారు మేడం, వస్తే గనక మేము మీకు చెప్తాము అని అన్నారు. వాళ్ళు ఇంతవరకు నాకేం చెప్పలేదు. సో ఓకే, తర్వాత నెంబర్ ఒకటి ట్రై చేస్తున్నాను, అది దొరికితే ఆయనతో మాట్లాడతాను, ఆయన అపాయింట్మెంట్ తీసుకుంటాను. ఇప్పుడు మీన్ వెల్ ఈ 2-3 రోజులే నా దగ్గర టైం ఉంది. ఇవాళ రేపు ఎల్లుండి మళ్ళీ నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. 11th డే ఈ మధ్యనే కదా కాదు, అయితే 11th డే ఉంది. అది దాని నుంచి వచ్చిన తర్వాత అందరూ మంచిగా రియాక్ట్ అయ్యి నెగిటివ్ న్యూస్ ని ఎట్లా అయితే వేశారో పాజిటివ్ కూడా అట్లాగే జనాల్లోకి తీసుకువెళ్తే వాళ్ళకి ఒక రెస్పెక్ట్ మిగులుతుంది. ఎన్ని ఛానల్ వాళ్ళకి కూడా అరే పాపం అప్పుడు ఏం చేసినా పాపం మా పిల్లకి న్యాయం చేశారా అని ఒక మంచి ఇది కానీ వీళ్ళందరికీ వెళ్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ బాగా వేస్తారు, నా వాయిస్లు రికార్డ్ చేసేసేసారు, నేనేం మాట్లాడితే అది చేసేస్తున్నారు. నా ఫ్రెండ్స్ అందరూ ఏమో ఏమేమి మాట్లాడికే, నువ్వేం మాట్లాడినా వాళ్ళు బూత్ చేసేస్తున్నారు, నువ్వు అసలు మాట్లాడుకు ఫోన్లు ఎత్తక అంటున్నారు. నాకు ఇష్యూలో ఉన్నాడప్పుడు నాన్న 500-600 ఫోన్లు అటెండ్ చేశాను నాన్న. నేను లేనురా బాబు, ఎందుకంటే ఒక ఫోన్ ఎత్తకపోయినా నా ఫోన్ ఎత్తలేదు, అది అక్కడే ఉంది అంటాడేమో అని భయానికి ఎత్తేదాన్ని. ఇప్పుడు నువ్వు అన్నట్టు 3-4 days అయింది కదా కేసు అయిపోయి మనకి చేతికి పేపర్స్ వచ్చి, ఇప్పుడు వరకు ఒక్కళ్ళు కాల్ చేయలేదు తెలుసా. హేమగారు క్వాష్ అయిందంట కదండి, కొట్టేశారంట కదా కేసు, వెరీ గుడ్ అండి, ఏంటండి అని చెప్పి, లేకపోతే ఒకసారి ఛానల్కి వస్తారా, లేకపోతే ఒక బ్రేకింగ్ న్యూస్ వేద్దాం, లేదంటే అట్లీస్ట్ కింద స్క్రోలింగ్ అయినా వేద్దాం, ఏమీ లేదు. అంటే మంచిని తీసుకెళ్లారు జనాల్లోకి, వీళ్ళు నెగటివ్ని స్ప్రెడ్ చేస్తున్నారు.
అది ఎంతవరకు న్యాయం? అంటే ఛానల్స్ ఉన్నదే మంచి కోసం కదా, మంచి చేయాలి, జనాలు చైతన్యవంతుల్ని చేయాలి, డ్రగ్స్ అనేది నిర్మూలించాలి కదా. ఎలా నిర్మూలించాలి? అమాయకులను తీసుకొచ్చేసి వాళ్ళ మీద న్యూస్ వేసి ఆమె ఇంత అందంగా ఉండడానికి డ్రగ్స్ కారణం అని ఎవడన్నా అనుకున్నాడు అనుకో, మాట వరుసకి ఆడొక డ్రగ్ ఎడిట్ అయిపోతాడా నా కోసం? అవునా? హేమకి ఇంత ఎలా మాట్లాడుతుంది, ఇంత హుషారుగా ఉందంటే ఒకవేళ అదే కారణం అనుకుంటే ఇంకొక అమ్మాయి అలా అయిపోద్ది కదా కదా. వీళ్ళు అది చూపించినప్పుడు ఇంత సఫర్ అయ్యారు హేమ గారు దీంట్లో ఉండటం వల్ల. మీరందరూ జాగ్రత్తగా ఉండండి, ఇప్పుడు ఆవిడ మంచిదని లేకపోతే కేసు కొట్టేశారని ఒక మంచి న్యూస్ వేస్తే ఎంత బాగుంటుంది అసలు. ఇప్పుడు నేను అడిగాను కానీ ఆయన అడుగుతాను, టీవీ వాళ్ళు వీళ్ళు నేను అమ్మ దగ్గరికి వెళ్ళి 27 నాకు ఉంది ఫంక్షన్, అది అయిపోయి 28కో 29కో నేను ఇక్కడికి వచ్చేస్తాను. ఈ లోపల అందరూ రియాక్ట్ అయితే పర్వాలేదు, నేను ఎవ్వరూ రియాక్ట్ అవ్వలేదు అనుకోండి, నేను బెదిరించట్లేదు కానీ నేను వెళ్ళి ధర్నా చేస్తా, 100% ధర్నా చేస్తా. నేను మంచిగానే ట్రై చేస్తున్నా. ఇప్పుడు మీడియా వాళ్ళు నాకు కావాలి, నేను మీడియా వాళ్ళకి కావాలి. ఈవేళ నేను రేపు రాజకీయాల్లోకి వెళ్ళొచ్చు, నేను టీటీడీ బోర్డు మెంబర్ గా ట్రై చేయాలని అనుకుంటున్నా ఇన్ ఫ్యూచర్. ఓకేనా? ఇప్పుడు నా మైండ్ అంతా చిల్లి మూడ్ లో ఉంది, సో నన్ను ఎంజాయ్ చేయాలి, ఈ మూడ్ లో ఉన్నాను. రేపు రాజకీయంగా ఎదగాలి నేను. ఇప్పుడు ఈ న్యూస్లు ఇవన్నీ ఉండి నేను మీడియా వాళ్ళతో గొడవ పడితే నాకు ఎప్పటికైనా ప్రాబ్లమే కదా. నేను లేకపోతే మీడియా వాళ్ళు ఉండరు, మీడియా వాళ్ళు లేకపోతే నేను మీన్స్ సెలబ్రిటీస్ కదా. రాజకీయ నాయకులు సెలబ్రిటీస్ లేకపోతే అసలు న్యూస్ ఛానల్స్ మూసేసుకోవచ్చు హ్యాపీగా. ఇది మొన్న ఇప్పుడు ఎందులోనో వచ్చింది కూడా, నేను అది చూసా. లైక్ పొలిటికల్ కానీ సినిమా ఇది కానీ ఇది లేకపోతే మీడియాకి సగం కంటెంటే డౌన్ అవుతుంది. లేదు, నిజంగా కూడా లేదు. అలాగే మాకు పబ్లిసిటీ కావాలన్నా, మేము ఏదైనా ఒక మంచి పని చేసేది ప్రజల్లోకి వెళ్ళాలన్నా కూడా మీడియా మాకు సపోర్ట్ కావాలి. సో మేమెంత అవసరమో మాకు మీరు అంత అవసరం. కానీ మీరు ఫేక్ న్యూస్లు నెగిటివ్ న్యూస్లు చేసినంత పబ్లిసిటీ ఒక మంచిని చేయలేకపోతున్నారు. అవును. యాక్చువల్లీ నాకు ఒక డౌట్ ఉంది. అంటే ఈ రేవుపాటి ఈ డ్రగ్స్ కేసు అనే పాయింట్ మీ మీదకి వచ్చిన తర్వాత లైక్ చాలామంది మీతో మాట్లాడడానికి కానీ, అంటే మీ సర్కిల్లో ఉండే వాళ్ళు కొంచెం దూరం అయ్యారని కానీ, లేకపోతే మీతో మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారు అంటే, చాలా మీ వర్క్స్ కూడా చాలా ఇబ్బందులు అయ్యాయన్న. అవును. ఎన్ని ఇబ్బందులు వచ్చుంటాయి మీకు? చాలా ఇబ్బందులు వచ్చినాయి నాన్న. అప్పుడే మా అమ్మాయి జాబ్కి ట్రై చేస్తుంది, లండన్లో చదువుకుని వచ్చింది, ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్, ఇక్కడ జాబ్కి ట్రై చేస్తుంది. ఆ టైంలో ఈ న్యూస్ చూసే కొద్దీ చూడబుద్ధి అవుతుందని ఇదే సార్. అప్పుడు ఎలక్షన్ ఓట్ల లెక్కింపు, ఆ టైంలో ప్రతి వాళ్ళు టీవీ ముందే కూర్చుంటారు, చిన్నపిల్లతో సహా పెద్దవాళ్ళతో సహా అందరూ కూర్చుంటారు. ఆ టైంలో వేసి చంపేశారు. ఇప్పుడేమో ఒక్కరు వేయలేదు. ఆ టైంలో పాప జాబులకి ఎవరెవరికైతే అప్లై చేసి ఉంటుందో వాళ్ళందరూ చాలా మంది అసలు ఇచ్చిన డేట్ కూడా పోస్ట్పోన్ చేశారు. తర్వాత వేరే కంపెనీ వాళ్ళు జాబ్ ఇచ్చారు, పాపకి మంచి సాలరీ ఉన్నదానికి అన్నింటికంతా నా అదృష్టం అయిపోయింది. తర్వాత నాకు ఒక గిల్ట్, అయ్యో నేను వెళ్ళాను అనుకో వీళ్ళ బర్త్డేకి, అమ్మో హేమ వచ్చింది పోలీసులు వస్తారేమో అలా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. నా ఫ్రెండ్స్, నా క్లోజ్ ఫ్రెండ్స్ బర్త్డే పార్టీలకి వెళ్తే వెళ్ళిపోండి తొందరగా, హేమ ఉంది కదా పోలీసులు వస్తారు అన్నారా వెనకాల. తర్వాత మళ్ళీ తెలుస్తుంది కదా, మళ్ళీ ఎవడో కూడా మన బ్యాచ్ లోనే ఒక ఉంటారు కదా, వచ్చి మళ్ళీ చెప్తారు కదా నేను పలానావిడ ఇలా అంది అలా. నాకు వాళ్ళ మీద కోపం రాలేదు, ఎందుకంటే ఎవడైనా భయపడతాడు అట్లా. నేను 10 పార్టీలకు పిలిస్తే ఒక 2 పార్టీలకు వెళ్ళేదాన్ని, వెళ్ళినా కూడా 11:30కి వచ్చేదాన్ని. ఎందుకురా బాబు తర్వాత ఏదైనా జరిగి మళ్ళీ నేను నా వల్ల వీళ్ళందరూ ఇదయ్యారా అని అనిపించుకుంటారు. వాళ్ళు కూడా ఏం లేదు, ఏదన్నా ఉంటే ఫారెన్స్ వరకు ఏదో ఒకటి ఉంటుంది మందు బాటిల్, అంతకు మించి నేను వెళ్ళే పార్టీలో ఏమి ఉండదు. దాన్ని కూడా విదేశీయ మద్యం తాగుతున్నారు పార్టీలు అని మొన్న కూడా చూసారు కదా పాపం సింగర్ది. అవును. యాక్చువల్లీ ఈ రేవుపాటి అనే పేరు బెంగళూరులో ఎప్పుడైతే ఇది జరిగిందో అప్పటి నుంచే మొదలైందండి ఇక్కడ. ఎందుకంటే ఎవరు ఏ పార్టీతో దొరికిపోయినా కూడా దానికి రేవుపాటి అనే పేరు పెడుతున్నారు. అసలు వీళ్ళకి రేవుపాటి నామ్స్ ఏంటో తెలుసా? అసలు నాకు తెలియదు. నేను కూడా అడిగా చాలా మంది, అసలు రేవుపాటి అంటే ఏంటంటే, రేవుపాటి అంటే అమ్మాయిలు ఉంటే రేవుపాటి అంటున్నారు. అంటే మా అబ్బాయిలు ఉంటే రేవుపాటి కాదా? ఓన్లీ అమ్మాయిలు ఉంటే ఏం పార్టీ ఉంటుంది? అదే అమ్మాయిలు అబ్బాయిలు ఉంటే రేవుపాటి అంట. అక్కడ డ్రగ్స్ దొరికినాయి కదా రేవుపాటికి నామ్స్ ఏంటని అడిగితే తెలియదు. మీకు తెలుసా రేవుపాటి అంటే ఏంటో? తెలియదు.
అసలు మీరు తెలుసుకోవడానికి ట్రై చేశారు ఈ నేను 18 ఇది రేపు ట్రై అంటే నేను ట్రై చేయడానికి ట్రై చేస్తేనే పోలీసులు అదే చెప్తున్నారు, మీడియా వాళ్ళు ఇదే చెప్తున్నారు. నేను పోలీసులు కూడా అడిగాను, సార్ మీరు రేవు పట్టి అంటున్నారు కదా, రేవు పట్టి అంటే ఏంటి సార్? మనం అంతకుముందు ఎప్పుడో ఒకటి విన్నాం, రేవు పార్టీ అమ్మాయిలు న్యూడ్గా ఉన్నారు, అక్కడ ఇలా ఉంటుంది అలా ఉంటుంది, ఎప్పుడో విన్నాం కదా. అది రేవు పార్టీ కదా. ఇక్కడ చిన్నపిల్లలు వచ్చారు, పెద్దాళ్ళు వచ్చారు, లేడీస్ వచ్చారు, అంకుల్స్ వచ్చారు, అమ్మాయిలు వచ్చారు, అబ్బాయిలు వచ్చారు. అది నిజంగా పాపం ఒక అబ్బాయి బర్త్డే పార్టీ, వాడు ఒక క్లబ్ పెట్టాలనుకున్నాడు, అందుకని కొంచెం గ్రాండ్ గా చేసుకుందాము, అందరికి అనౌన్స్మెంట్ లాగా ఉంటుంది అని చెప్పి ఆ అబ్బాయి డీజే వెనకాల అబ్బాయి క్లబ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. పాపం ఆ అబ్బాయి కూడా ఆ క్లబ్ కూడా నష్టపోయాడు, ఎందుకంటే ఆ బ్రాండ్ వాళ్ళు దీని వల్ల ఆ అబ్బాయిని అవాయిడ్ చేస్తారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.